ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఆమెన్. హల్లెలూయా. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఐశ్వర్యము కలుగుతుంది, మరియు ఘనత వస్తుంది, మరియు జీవము కలుగుతుంది. కేవలము మనము దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా, నీతిగా, నిజాయితీగా దేవుడు మనకు బోధించినవన్నీ పాటించి దేవుని అడుగుజాడల్లో నడిచినప్పుడు దేవుడు మనపై ఆయన దీవెనలు మెండుగా కృమ్మరించును. బీదలను కనికరించాలి, పొరుగువారితో ప్రేమ కలిగి ఉండాలి. మనలో కపటమైన మనస్సు ఉండకూడదు, గర్వము అసలు దరిచేరకూడదు, మోసపు మాటలు మాట్లాడకూడదు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు సహాయపడాలి. చెడ్డవారి స్నేహం చేయకూడదు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదవాలి, వాక్యాన్ని అంగీకరించాలి. యేసయ్య నిజమైన దేవుడుగా గుర్తించాలి. దేవుని భయము ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి. మనకు ఏ కష్టం వచ్చినా దేవునికి ప్రార్థన చేయాలి. ప్రతి ఆదివారము ఆరాధనలో పాల్గొనాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి తండ్రి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ యొక్క రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యము విని అంగీకరించి ఉన్నారో అట్టి బిడ్డలను కాపాడండి. మీ కృప ఉంచండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఎందరైతే మీ వాక్యము వినక లోకము తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షణ పొంది కృప దయచేయండి. పిల్లల చదువుల్లో, రాకపోకల్లో మీ కాపుదల దయచేయండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వేదన బాధల్లో ఉన్నవారికి ఇప్పుడే యేసు నామములో విడుదల దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మార్చండి. కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. దేవయ్య బాబు గారు కనపడట్లేదు తండ్రి. ఆ ట్రైన్ జర్నీలో ఎక్కడ ఏ స్టేషన్లో దిగి ఉన్నారో వారు క్షేమంగా ఇంటికి చేరులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, కూలి పని వారిని, వ్యాపారస్తులను కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. దీనులను, బీదలను కనికరించండి. వారికి కావలసిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. అంధభిక్షులను కాపాడండి. వారికి తగిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసు క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.